శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో జూలై నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయి అంటే వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి కానివ్వండి, గృహ ఆరంభానికి, అద్దె ఇల్లు మారడానికి, పెళ్లి చూపులకు, శ్రీమంతము, ఇలా డెలివరీ ఆపరేషన్స్కి, ఇలా అన్ని శుభకార్యాలకు ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో, ఇంకా ప్రతిరోజు తిథి, వారం, నక్షత్రం అనేది తెలియచేస్తా అండి. ఇంకా ఈ జూలై నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు రోజుల గురించి కూడా ఈ వీడియోలో తెలియచేస్తా అండి. నేను ఇక్కడ తెలియజేసే అన్ని పంచాంగాన్ని అనుసరించి ఈ వీడియోలో తెలియజేస్తానండి. నేను ఇక్కడ తెలియజేసే ముహూర్త డేట్స్ అందరికీ ఒకేలా ఉండవండి. వారి వారి నామజన్మ నక్షత్రం బట్టి మారుతూ ఉంటాయి. అంటే టైమింగ్స్ అనేది మారుతూ ఉంటాయండి, ముహూర్త టైమింగ్స్. ఈ జూలై నెలలో ముఖ్యమైన పండుగలు రాబోతున్నాయండి. అంటే తొలి ఏకాదశి పండుగ, గురు పూర్ణమి, వారాహి నవరాత్రులు, బోనాల పండుగ, అలాగే శ్రావణ మాసం కూడా ఈ జూలై నెలలోనే ప్రారంభమవుతుందండి. ఈ జూలై 8వ తేదీ వరకు మనకి గురుమూఢమి అనేది ఉంటుందండి. ఈ గురుమూఢమి సమయంలో ఏ పనులు చేయకూడదో అని కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఈ వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అంటే ఏ శుభకార్యాలు చేయొచ్చు, ఏ శుభకార్యాలు చేయకూడదు అనేది ఉంది. ఇంకా ఈ జూలై 23వ తేదీ వరకు మనకి అంటే ఈ 24వ తేదీ వరకు మనకి ఆషాఢ మాసం అనేది ఉంటుందండి. ఈ ఆషాఢ మాసంలో కూడా మనకి ఎటువంటి శుభకార్యాలు అయితే చేయమండి. అంటే వివాహం కానీ, నూతన గృహప్రవేశానికి సంబంధించిన గృహారంభము అనేటివి కూడా మనం శుభకార్యాలు అయితే చేయమండి. ఈ 25వ తేదీ నుండి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ శ్రావణ మాసంలో మనకి వివాహానికి, నూతన గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. కానీ ఈ ఆషాఢ మాసంలోనూ, ఈ గురుమూఢమి సమయంలోనూ మనకి ఈ వివాహానికి సంబంధించి, నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి సంబంధించి ముహూర్తాలు అయితే లేవండి. కానీ మిగిలిన అన్ని శుభకార్యాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవన్నీ ఏంటో నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలియజేస్తాను అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. జూలై 1 మంగళవారము, షష్ఠీ తిథి, పుబ్బ నక్షత్రము. అంత మంచి రోజైతే కాదండి. ఓన్లీ డెలివరీ ఆపరేషన్స్కి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈరోజు ప్రత్యేకత వచ్చి కుమార షష్ఠి. జూలై 2 బుధవారము, సప్తమి తిథి, ఉత్తర నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. అన్నప్రసన్న చేసుకోవడానికి, శ్రీమంతము, చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారడానికి, వాహన ప్రారంభానికి, వ్యాపార ప్రారంభానికి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. జూలై 3 గురువారము, అష్టమి తిథి, హస్త నక్షత్రము. ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 4 శుక్రవారము, నవమి తిథి, చిత్త నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే చిన్న అన్నప్రసన్నకి, శ్రీమంతము, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడము, ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలు ఉంటాయి కదండి, అవి చేసుకోవడానికి మాత్రమే ఈరోజు అనుకూలంగా ఉందండి. జూలై 5వ తేదీ శనివారము, దశమి తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు పెళ్లి చూపులకు, అన్నప్రసన్నకి, శ్రీమంతము, అద్దె ఇల్లు మారడానికి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. జూలై 6 ఆదివారము, ఏకాదశి తిథి. ఈరోజు ప్రత్యేకత వచ్చి తొలి ఏకాదశి పండుగ అండి. విశాఖ నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించాలనుకుంటే ఈ రోజైతే నిర్వహించుకోవచ్చండి. కానీ వివాహానికి సంబంధించి, నూతన గృహప్రవేశానికి సంబంధించి అయితే ఈ రోజైతే ముహూర్తాలు అయితే లేవండి. మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. ఎందుకంటే మనకి 8వ తేదీ దాకా గురుమూఢమి అనేది ఉంది కాబట్టి. జూలై 7 సోమవారము, ద్వాదశి తిథి, అనురాధ నక్షత్రము. ఈ రోజున పెళ్లి చూపులకి, నిశ్చయతాంబూలాలకి ముహూర్తాలు అయితే లేవండి. అన్నప్రసన్న, శ్రీమంతము, భూ రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి వాసుదేవ ద్వాదశి. జూలై 8 మంగళవారము, త్రయోదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఓన్లీ డెలివరీ ఆపరేషన్స్ చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మనకి ఈ రోజుతో గురుమూఢమి అనేది పూర్తవుతుందండి.
జూలై 9 బుధవారము, చతుర్దశి తిథి, మూలా నక్షత్రము. ఈరోజు అన్ని శుభకార్యాలకైతే ఈరోజైతే అనుకూలంగా ఉందండి. ఇంకా మనకి వివాహానికైతే నూతన గృహప్రవేశం సంబంధించి అయితే ముహూర్తాలు అయితే లేవు కదండి. మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. జూలై 10 గురువారము, పౌర్ణమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి గురు పౌర్ణమి పండుగ అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకు శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఓన్లీ వివాహానికి గృహప్రవేశానికి తప్ప. జూలై 11 శుక్రవారము, పాడ్యమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకు చేసుకోవడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ 10వ తేదీ 11వ తేదీ ఈ 2 రోజులు మంచి రోజులే అండి. ఈ 2 రోజుల్లో మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 12 శనివారము, విద్యా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. జూలై 13 ఆదివారము, తదియ తిథి, శ్రావణ నక్షత్రము. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకైతే ఈరోజైతే బాగుందండి. జూలై 14 సోమవారము, చవితి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి సంకటహర చతుర్థి వ్రతం అండి. ఈరోజు కూడా బాగుందండి. జూలై 15 మంగళవారము, పంచమి తిథి, శతభిష నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి, ముఖ్యంగా డెలివరీ ఆపరేషన్స్కి. జూలై 16 బుధవారము, షష్ఠి తిథి, పూర్వభద్ర నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి, కానీ వివాహానికి గృహప్రవేశానికి తప్ప. జూలై 17 గురువారము, సప్తమి తిథి, రేవతి నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. జూలై 18 శుక్రవారము, అష్టమి తిథి, అశ్విని నక్షత్రము. ఈరోజు నూతన వాహన కొనుగోలుకి, భూ రిజిస్ట్రేషన్కి, నూతన వాహన ప్రారంభానికి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. జూలై 12 నవమి తిథి, శనివారము, భరణి నక్షత్రము. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. జూలై 20 ఆదివారము, దశమి తిథి, కృతికా నక్షత్రము. ఈరోజు మహాంకాళి అమ్మవారి జాతర అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజైతే బాగుంది. జూలై 21 సోమవారము, ఏకాదశి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజైతే బాగుంది. జూలై 22 మంగళవారం, ద్వాదశి తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు ఓన్లీ దైవ ఆరాధనకు మాత్రమే అనుకూలంగా ఉందండి. జూలై 23 బుధవారము, చతుర్దశి తిథి, అర్ధ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి మాస శివరాత్రి. ఈ రోజు ఓన్లీ దైవ ఆరాధనకు మాత్రమే అనుకూలంగా ఉందండి. జూలై 24 గురువారము, అమావాస్య తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు చుక్కల అమావాస్య అండి అనే పేరుతో పిలుస్తాము. ఈ రోజుతో మనకి ఆషాఢ మాసం అనేది పూర్తవుతుందండి. ఇంకా తర్వాత నుండి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. అంటే ఇప్పటిదాకా నేను 24వ తారీఖు దాకా చెప్పిన శుభకార్యాలకి, అన్ని శుభకార్యాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. కానీ వివాహానికి, నూతన గృహప్రవేశానికి సంబంధించి, గృహ ఆరంభానికి సంబంధించి ముహూర్తాలు అయితే లేవండి. మిగిలిన అన్నిటికీ ఈ ఆషాఢ మాసంలో ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 25 శుక్రవారం, పాడ్యమి తిథి. ఈ రోజు నుండే మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. పుష్యమి నక్షత్రము. ఈరోజు అంత మంచి రోజైతే కాదండి. ఎందుకంటే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి తిథి ఎటువంటి శుభకార్యాలకైతే అనుకూలంగా ఉండదండి. అంటే మంచి రోజైతే కాదండి. జూలై 26 శనివారము, విద్యాతిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజండి. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, అన్ని శుభకార్యాలకి ఈ రోజైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 27 ఆదివారము, తదియ తిథి, మక నక్షత్రము. ఈ రోజున నిశ్చయతాంబూలాలకి, పెళ్లి చూపులకి, వ్యాపార ప్రారంభానికి, వాహన ప్రారంభానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. జూలై 28 సోమవారము,
చవితి తిథి ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే చవితి నాడు నాగుల చవితిగా జరుపుకుంటాము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. జూలై 29 మంగళవారము, పంచమి తిథి ఉత్తర నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి నాగుల పంచమి. జూలై 30 బుధవారము, షష్ఠి తిథి హస్త నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈరోజైతే అనుకూలంగా ఉంది. జూలై 31 గురువారము, సప్తమి తిథి చిత్త నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈరోజైతే బాగుందండి. ఓకే అండి, ఈ జూలై నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో, అంటే ఏ శుభకార్యాలకి ఏ రోజులు అలాగున్నాయో ఈ వీడియోలో తెలియజేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.